హలో హాయ్ అండి, నమస్తే. ఎంత అలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరు అంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు కలెక్షన్ వచ్చినప్పటికి ఫ్లిప్కార్ట్ కలెక్షన్ అండి. కలెక్షన్ లో మనకి 3 పీస్ కుర్తా సెట్స్ అంటే టాప్ బాటమ్ దుపట్టా, అలాగే 2 పీస్ కుర్తా సెట్, టాప్ ఇంకా బాటమ్, ఇంకా సింగిల్ కుర్తా కూడా ఉందన్నమాట. కలెక్షన్ అయితే సూపర్ ఉందండి. చాలా బాగుంది. మంచి ఫ్యాబ్రిక్, ప్యూర్ కాటన్ ఉంది, అలాగే కొంచెం రేయాన్ కూడా ఉందన్నమాట. తప్పకుండా మీ అందరికైతే నచ్చుతుందండి. కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, అలాగే ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి అయితే సూపర్ కలెక్షన్ అండి. మంచి బడ్జెట్ లోని మంచి ఫ్యాబ్రిక్ అయితే ఉన్నది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి. డిస్క్రిప్షన్ లోనైతే అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోకి వెళ్లే ముందు నేను వేసుకున్న అవుట్ఫిట్ ఇదైతే నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్న కుర్తా అన్నమాట. జస్ట్ 450 or 460 రూపీస్, బిలో 500 కి ఈ సింగిల్ కుర్తా అయితే తీసుకున్నాను. ఇలాంటివి 3 or 4 కుర్తాస్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎల్లో కలర్ కుర్తాతో సెట్ చేసుకుంటే అందరూ అడిగే ఇయర్ రింగ్స్ ఎక్కడ వరకు అని, ఇవి నేను బయట తీసుకున్నాను. ఒక నెక్ పీస్ తో వచ్చిందన్నమాట. ఇది అంటే నెక్ సెట్ తో ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. మీషోవి కాదు, ఏ యాప్ది కాదు. సో అందుకే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేయలేకపోతాను. ఈ రోజు కలెక్షన్ లో ఫస్ట్ డ్రెస్ వచ్చినప్పటికి వైట్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్ డ్రెస్. ఈ కాంబినేషన్ ఎవరికైనా నచ్చేస్తుంది. చాలా డీసెంట్ గా ఉంటది కదా, వైట్ ఇంకా బ్లాక్. ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. దీంట్లో నాకు మెయిన్ గా నచ్చింది దుపట్టా అన్నమాట. టాప్ బాటమ్ దుపట్టా మనకి జస్ట్ 460 రూపీస్ ఆర్ 470 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది ఫ్లిప్కార్ట్ లో. చాలా బాగుందండి. దుపట్టా ఎందుకు నచ్చిందంటే మీకు చూపిస్తాను చూడండి. ఎంత బాగుందంటే ఇది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. చాలా బాగుంది. సమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. చాలా బాగుందండి. టాప్ వచ్చినప్పటికి బ్లాక్, ఇంకా బాటమ్ వచ్చినప్పటికి వైట్ మీద బ్లాక్ పెయింట్ లా వచ్చిందన్నమాట. చాలా బాగుందండి. మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది టాప్ వచ్చినప్పటికి ఇలా వచ్చింది. ఇది మనకి ప్రింట్ కాదండి, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అట్లాగా. ఫ్రంట్ నెక్ వచ్చినప్పటికి యోక్ పార్ట్ అంతా వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చింది. చాలా డీసెంట్ గా ఉందండి. చాలా బాగుంది. వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇంత తక్కువ ప్రైస్ కదా, ఎలా ఉంటుంది ఏమో అనుకుంటారు. చూడండి ఎంత నీట్ గా, చాలా బాగుంది అనమాట. చిన్న స్లిట్ లాగా వచ్చి ఇలాగా యోక్ పార్ట్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఫ్యాబ్రిక్ ఇది మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. మంచి రేయాన్ ఫ్యాబ్రిక్, చాలా బాగుందండి. టాప్ ఎల్బో స్లీవ్స్, సైడ్ స్లిట్స్, ఇలా సైడ్ స్లిట్స్ వచ్చింది. ఫ్రంట్ ఇలాగ ఉంది, బ్యాక్ ప్లెయిన్. బాటమ్ వచ్చినప్పటికీ వైట్ మీద బ్లాక్ పెయింట్ వచ్చింది. ఇదైతే పలాజో టైప్ ప్యాంట్ వచ్చింది. ఇలా పైన ఎలాస్టిక్ వచ్చి ప్యాంట్ ఇలాగా వైట్ మీద బ్లాక్ పెయింట్ లాగా వచ్చింది అనమాట. మనకి బ్లాక్ టాప్ వచ్చింది కదా, సో బ్లాక్ పెయింట్ లాగా వచ్చింది. బాగుందండి. డిజైన్ కూడా చాలా బాగుంది. టాప్ బాటమ్ దుపట్టా అయితే అదిరిపోయిందండి. చాలా బాగుందన్నమాట. మంచి మెత్తటి ఫ్యాబ్రిక్. సైజ్ చూసేద్దాం దుపట్టాది. దుపట్టా పెద్దగా ఉంటే చాలా బాగుంటుంది డ్రెస్. సింగిల్ వేసుకోవచ్చు అన్నమాట. అలా మనం ఇలా సింగిల్ వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు అండి. బాగుంది, మెత్తగా ఉందన్నమాట. ఇలా దీని మీద సేమ్ ప్యాంట్ మనకి ఎలా ప్రింట్ వచ్చిందో దీని మీద అలాగే ప్రింట్ వచ్చింది, అదే డిజైన్ వచ్చింది. చాలా బాగుంది కదా. డ్రెస్ మొత్తం ఇలా వస్తుంది. నేను ఒకసారి వీలైతే వేసుకుని పక్కన సైడ్ న పిక్ పెడతాను, చూడండి ఒకసారి. మీరు డ్రెస్ వేర్ చేస్తున్నాక మనకి ఇలా వస్తుంది మొత్తం. ఇదైతే టోటల్ డ్రెస్ అండి. టాప్ బాటమ్ ఇంకా దుపట్టా అన్నమాట. మన ఫస్ట్ డ్రెస్ వచ్చినప్పటికి 460 రూపీస్ కి టాప్ బాటమ్ దుపట్టా. సూపర్ చాలా బాగుంది. మంచి క్వాలిటీతో చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. ఇంకా నెక్స్ట్ డ్రెస్ వచ్చినప్పటికి మెరూన్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. ఇంత తక్కువ ప్రైస్ కూడా మంచి యోక్ పార్ట్, మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుంది అన్న, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇది 2 పీస్ అండి. మనం ఇందా చూసిన 3 పీస్ కదా, ఇది 2 పీస్ అన్నమాట. ఇదైతే టాప్ వచ్చినప్పటికి మనకి ఇలాగా వీనెక్ లాగా వచ్చి బీడ్స్ వర్క్ వచ్చిందన్నమాట. మొత్తం యోక్ పార్ట్ అంతా ఇలాగా, యోక్ పార్ట్ అంతా వచ్చినప్పటికి ఇలాగా వైట్ బీడ్స్ లా వచ్చాయన్నమాట. ఇవి చిన్న ప్లాస్టిక్ పైప్స్ ఉంటాయి కదా, వైట్ కలర్, వాటితో ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. జస్ట్ 450 రూపీస్ కి ఇంత వర్క్ తో చాలా బాగుందండి. వీనెక్ నెక్ అయితే మనకి వీనెక్ వచ్చింది అనమాట. ఇలా చిన్న కాలర్ లాగా వచ్చి వీనెక్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇదే ట్రెండ్ ఈ నెక్ కదా, చాలా బాగుంది.
ఇంకా స్లీవ్స్ అయితే 3/4 స్లీవ్సే. మొత్తం మెరూన్ కలర్ మీద ఇలా వైట్ ప్రింట్ మాట. కుర్తాకి పాకెట్స్ లేదండి. ఇందాక బ్లాక్ కుర్తా కూడా పాకెట్ ఉందో లేదో నేను చూసుకోలేదు. కుర్తాకి లేదు, ప్యాంట్కి కూడా లేదు. ఇందాక డ్రెస్కి కుర్తాకి లేదు, ప్యాంట్కి కూడా పాకెట్ లేదు. సైడ్ స్లీవ్స్ వచ్చింది. ఇంకా 3/4 స్లీవ్స్. కలెక్షన్ అంతా ఏంటంటే ఈరోజు మనకి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి అలాగే ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి సూపర్గా ఉంటుందండి. సింపుల్గా క్వైట్గా చాలా చాలా బాగుందన్నమాట. మంచి ప్రైస్లో కూడా దొరికిపోతుంది. జస్ట్ 450 రూపీస్కి మనకి ఫ్యాబ్రికే దొరకట్లేదు. డ్రెస్ మెటీరియల్ మనకి ఆ ప్రైస్లో రావట్లేదు. వచ్చినా వాటికి లైనింగ్ ఇంకా స్టిచ్చింగ్ అవే చాలా ప్రైస్ అయిపోతుంది. ఈ జస్ట్ 450 రూపీస్కి మనకి టాప్ బాటమ్ రెండు వచ్చేస్తున్నాయి. బాటమ్ ఈ మనకి టాప్ వచ్చినప్పటికి రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. బాటమ్ వచ్చినప్పటికి కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. మరి ఎందుకు చేంజ్ చేశారో తెలియదు. ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. బాటమ్ డిజైన్ వచ్చినప్పటికి ఇలా క్రాస్గా డిజైన్ వచ్చింది అనమాట. వైట్ డిజైన్ మెరూన్ మీద ఇలా వచ్చింది. ఇలా లైన్స్ లాగా వచ్చింది. ఇది కూడా స్ట్రైట్గా కాదు, చూసారా ఇలా క్రాస్గా వచ్చింది. ఈ డిజైన్ ఉంటే కొంచెం బొద్దుగున్న కూడా సన్నగా కనబడతారండి. దీనికి అలాగే పొడుగుగా వచ్చింది కదా. ఇంకా ఈ ప్యాంట్ కూడా ఇలా వచ్చింది. ఇలాంటి డిజైన్స్ కొంచెం చప్పిగా ఉన్న వాళ్ళు వేసుకుంటే సన్నగా కనబడతారు అనమాట. బాటమ్ ఎలాస్టిక్ బాటమ్. దీనికి కూడా బాటమ్కి పాకెట్ ఏమీ రాలేదు. సింపుల్ పలాజో టైప్ బాటమ్ అన్నమాట. కింద ఇలా వచ్చింది. సింపుల్ డ్రెస్. జస్ట్ 450 రూపీస్ ఆర్ 440 రూపీస్, బిలో 500కి. ఇది మన సెకండ్ డ్రెస్. నెక్స్ట్ కలెక్షన్ కూడా ఒక బ్లాక్ కలర్ డ్రెస్ ఏమాట. ఇది 3 పీస్ కుర్తా సెట్ అండి. టాప్ బాటమ్ దుపట్టా వస్తుంది. కలెక్షన్ లో కొంచెం బ్లాక్ ఎక్కువ ఎందుకు కలిపానంటే అది కూడా ఒక కారణమే చెప్తాను. ఇప్పుడు మనకి దసరాకి హాలిడేస్ వస్తాయి కదా పిల్లలకి. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, జర్నీ ప్లాన్ ఉంటే, లాంగ్ జర్నీ ప్లాన్స్ ఉంటే ఇలాంటి డ్రెస్సెస్ చాలా బాగుంటుందండి. క్లాత్ చాలా బాగుంది, మంచి ఫ్యాబ్రిక్ ఉన్నది, మెత్తగా ఉంది, చెమట్లై పట్టదు, ఇరిటేట్ గా ఉండదు ఫస్ట్ మనకి. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పటికీ మనం ఎక్కడైనా ఈ సీజన్ చూస్తున్నారా, సడన్ గా వర్షాలు వచ్చేస్తున్నాయి, సడన్ గా ఎండ వచ్చేస్తుంది. బ్లాక్ డ్రెస్ ఏంటంటే మనకి తడిచిన ఎక్స్పోజ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోజ్ అవ్వదు, అలాగే తినేసి పడేసుకుంటే కనబడదు అనమాట. సో ఆ థాట్ లో నేను కొంచెం డార్క్ కలర్ డ్రెస్సెస్ తీసుకున్నాను. అందులో బ్లాకే తీసుకున్నాను అనమాట. అది కారణం అండి కలెక్షన్ లో కొంచెం బ్లాక్ కలపడం. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. మీరు కూడా ఇలా జర్నీ ప్లాన్ చేసుకుంటే, పిల్లలు హాలిడేస్లో జర్నీ ప్లాన్ చేసుకుంటే డ్రెస్సెస్ పక్కా మీకు యూస్ఫుల్ అవుతుందండి. అవిందో లేదా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా బ్లాక్ అని అనుకుంటే 3 పీస్ డ్రెస్ మాట. టాప్ బాటమ్ దుపట్టా వచ్చింది. ఇది దుపట్టా దీన్ని కూడా చాలా బాగుందండి. మంచి ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది అనమాట. ఇంకా టాప్ ఇది కూడా బాగుందండి. యోక్ పార్ట్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. బ్లాక్ మీద వైట్, స్కై బ్లూ, ఇంకా ఎల్లో కలర్ అనమాట. 3 కలర్స్తో ఎంబ్రాయిడరీ వర్క్. ఇలా చిన్న ప్లాస్టిక్ మిరర్స్, రియల్ మిరర్స్ కాదు, ప్లాస్టిక్ మిరర్స్ కూడా కాదు, చిన్న చిప్స్ లా ఉంటాయి కదా, అలాగ వచ్చింది అనమాట. ఇలా మిరర్ వర్క్ లాగా వచ్చింది. లుక్ చాలా బాగుందండి, డీసెంట్ లుక్ ఉందన్నమాట. మొత్తం స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్, మళ్ళీ స్లీవ్ ఎడ్జ్కి మనకి ఇలా చిన్న కలర్ లేస్ లా కూడా వచ్చింది. సింపుల్ గా పెద్ద డీప్ నెక్ ఏం కాకుండా సింపుల్ డ్రెస్ మాట. చాలా బాగుందండి. ఇది కూడా సైడ్ కట్స్ వచ్చింది. దీనికి కూడా పాకెట్ అయితే దేనికి రాలేదండి. ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి కాటన్ మిక్స్డ్ అనమాట. కొంచెం ఇది రేయాన్ కాదు, ప్యూర్ కాటన్ కాదు, కొంచెం మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. సమ్మర్లో అంతగా మనం ప్రిఫర్ చేయలేము, కానీ వర్షాకాలంలోని వింటర్లో అయితే ప్రిఫర్ చేస్తాం ఇలాంటి మెటీరియల్. ఇది టాప్. బాటమ్ సేమ్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. బాటమ్ అయితే ఇలా ఎలాస్టిక్ బాటమ్ వచ్చి, టాప్కి మనకి స్లీవ్స్కి ఎలా డిజైన్ వచ్చిందో బాటంలో కూడా ఎడ్జ్కి ఇలా డిజైన్ వచ్చింది అనమాట. సేమ్ అది వైట్ కలర్ లేస్ పెట్టి ఇలా డిజైన్ అయితే చేశారు. దీనికి పాకెట్ రాలేదు. పాకెట్స్ అయితే దేనికి రాలేదండి. సింపుల్ డ్రెస్ ఇలా వచ్చింది. మరి పలాజో అంటే ఎక్కువ వైడ్ కాకుండా కొంచెం నారో టైపే వచ్చింది. బాటమ్, టాప్,
ఇంకా దుపట్టా మొత్తం ఫ్లోరల్ డిజైన్, టాప్ బాటమ్ కొంచెం ప్లెయిన్ వచ్చి టాప్ కి యోక్ పార్ట్ కూడా డిజైన్ వచ్చింది. దుపట్టా వచ్చినప్పటికి ఫ్లోరల్ డిజైన్ తో వచ్చింది అనమాట. ఇది కూడా కొంచెం కాటన్ సిల్క్ మిక్స్డ్. దుపట్టా చాలా బాగుంది, మంచి ఫ్లోరల్ దుపట్టా, చాలా పెద్దగా వచ్చిందండి, చాలా పెద్ద దుపట్టా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే ఇది పాలిస్టర్ కాదు, పాలిస్టర్ సిల్క్ కాదు, సమ్ ఏదో కాటన్ లో సిల్క్ మిక్స్డ్ అనమాట. మరి ఇరిటేటింగ్ ఫ్యాబ్రిక్ అయితే కాదు, ఓకే పర్వాలేదు, మనం వేర్ చేసుకోవచ్చు, హ్యాండిల్ కూడా చేసుకోవచ్చు. బాగుందండి. ఇది కూడా ఇది 500 అనుకుంటా, 510 ఎంతో, అన్ని బిలో 500. ఇది ఒకటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ ఉంది డ్రెస్. కొంచెం ఫ్యాబ్రిక్ కూడా ఇది డిఫరెంట్ గా ఉందన్నమాట అన్నిటికి అంటారు. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. డ్రెస్ వచ్చినప్పటికి ఇది వైలెట్ కలర్ అనాలా ఏదో తెలియదు, లైట్ వైలెట్ షేడ్ లో అయితే ఉందన్నమాట, ఇంకా బ్లాక్ కాంబినేషన్ తో ఉంది. ఈ డ్రెస్ ని చాలా రోజుల నుంచి చూస్తున్నానండి, మనకి మీషోలో అవైలబుల్ గా ఉంది, అమెజాన్ లో ఉంది, అన్ని మాక్సిమం అన్ని యాప్స్ లో ఉందన్నమాట. చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఎలాగుంటది ఏంటో అని. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. ఇదైనా కొంచెం అఫీషియల్ వేర్ కి కనబడింది నాకు డ్రెస్, చాలా బాగుంది. చాలా మంది తీసుకునే ఉంటారు, మీరు చూసే ఉంటారు. నాకు చాలా రోజులు తీసుకుందాం అనుకుంటున్నాను, లాస్ట్ ఫైనల్ గా తీసుకున్నాను అనమాట. చెప్తున్నాను కదా, నాకు కూడా దసరాకి జర్నీలో యూస్ఫుల్ గా ఉంటుందని కొంచెం కలెక్షన్ తీసుకున్నాను. ఇది కలర్ లైట్ వైలెట్ టైప్ కదా, కొంచెం లైట్ పర్పుల్ అలాగ ఉంది కదా, మీకు తెలిస్తే చెప్పండి మరి కలర్ కి ఏమంటారో. లైట్ పర్పుల్ కలర్ అంతే, వంకాయ పువ్వు ఉంటుంది కదా ఆ కలర్ లో ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇలా ఫ్రంట్ నెక్ వచ్చింది, సింపుల్ కుర్తీ మాట, ఇలా స్లిట్ లాగా వచ్చింది. మంచి అఫీషియల్ కలెక్షన్ అండి, చాలా బాగుంది. కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి అయితే చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్ వేర్ మనం కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంట్లో డైలీ వేర్ కి యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అంటే కొంచెం ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ కదా, చాలా బాగుంటుంది. పాకెట్స్ లేవండి, సైడ్ స్లిట్స్ వచ్చింది, ఎల్బో స్లీవ్స్, ఫ్రంట్ కి ఇలాగా చిన్న స్లిట్ తో ఓపెన్ అయింది అనమాట. ఇంకా బ్యాక్ నార్మల్ బ్యాక్. ప్యాంట్ ఎలాస్టిక్ ది, ఇలా ఎలాస్టిక్ ప్యాంట్. ఇది ప్యాంట్స్ ఇప్పుడు వరకు నేను చూపించిన అన్ని ప్యాంట్స్ కంటే ఇది కొంచెం వైడ్ ఎక్కువ ఉంది అనమాట, పలాజో ఎక్కువ లూజ్ టైప్ లో ఉంది. నాకు తెలిసి ఇది యాంకిల్ లెంత్ వస్తుందండి. ఇప్పుడు వరకు నేను చూపించిన అన్ని మనకి యాంకిల్ కింద వరకు వెళ్తుంది, ఇదైతే యాంకిల్ పైకి వస్తుంది అనమాట. జస్ట్ కొంచెం కాఫ్ కి కొంచెం కిందకి వెళ్ళి యాంకిల్ వరకు ఉంటుంది. యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ ఎలాగ ఉంటుందో ఇది యాంకిల్ లెంత్, మొత్తం యాంకిల్ కిందకే దిగదు, యాంకిల్ లెంత్ ఉంది. అన్నిటికంటే కొంచెం వైడ్ ఎక్కువ ఉంది అనమాట, ఇలా కిందకి వచ్చినప్పటికి బాటమ్ దగ్గరికి. రేయాన్ ఫ్యాబ్రిక్. దుపట్టా దీనికి కూడా పాకెట్ ఉందో లేదో, బాటమ్ కి దేనికి పాకెట్ లేదండి, టాప్ కి పాకెట్స్ లేవు, బాటమ్ కి పాకెట్స్ లేవు. యాక్చువల్గా సైడ్ స్లిట్స్ వచ్చినప్పటికి మనకి బాటమ్ కైనా టాప్ కి దేనికో దాని పాకెట్ ఉంటుంది కదా, కలెక్షన్ లో దేనికైతే పాకెట్ లేదు. దుపట్టా వచ్చినప్పటికి ఇది కూడా చాలా బాగుందండి, పెద్ద దుపట్టా వచ్చింది. ఇలా పర్పుల్ మీద బ్లాక్ కలర్, చాలా పెద్ద దుపట్టా వచ్చింది. దుపట్టా కూడా చాలా బాగుంది. దుపట్టా వచ్చినప్పటికి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందండి, చాలా బాగుంది అనమాట. దుపట్టా అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి చాలా తక్కువ పడిందండి, 420 రూపీస్ ఆర్ 400 రూపీస్, జస్ట్ 400 రూపీస్ అనుకుంటాను. ఇందులో చాలా చాలా కలర్ చాయిస్ ఉందండి. ఇందులోనే కాదండి, ఈరోజు చూపించిన అన్ని డ్రెస్సెస్ కి మీకు కలర్ చాయిస్ అయితే ఉన్నది. నేను చెప్తాను కదా డార్క్ కలర్ ఎందుకు తీసుకున్నాను, డార్క్ అందులో కూడా బ్లాక్ ఎందుకు తీసుకున్నాను అంటే ఈ మనకి ప్రెసెంట్ ఎన్విరాన్మెంట్ అలాగే ఉందనమాట. సడన్ గా వర్షాలు రావడం, సడన్ గా ఎండ రావడం అలా ఉంది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు తడిచిపోయినా బ్లాక్ కలర్ అనుకోండి, కొంచెం మనకి ఇన్నర్స్ అవి ఎక్స్పోజ్ అవ్వదు, బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా తినేసి పట్టేసినా బయటికి ఎక్స్పోజ్ అవ్వదు అనమాట. సో అందుకే కొంచెం ఆ కలర్లే తీసుకున్నాను. అలాగే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా ఫోటోషూటింగ్ కూడా పెట్టుకుంటాం, అంటే ప్రతి ఒక్కటి నేను ఇక్కడికి వచ్చాను, నేను ఎక్కడికి వచ్చానని ఫొటోస్ తీసుకుంటాం కదా, దానికి కూడా బ్లాక్ డ్రెస్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అవునా కదా, కమెంట్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ కూడా బ్లాక్ డ్రెస్, బట్ ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. ఇప్పుడు వరకు చూపించిన కలెక్షన్ లోని మీకు టాప్ బాటమ్ దుపట్టా, టాప్ బాటమ్ విత్ చున్నీ, వితౌట్ చున్నీ చూపించాను కదా, ఇది ఒక ఫ్రాక్ టైప్ వచ్చిందన్నమాట. మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ తోటి చాలా బాగుందండి.
నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం తీసుకుంది అనమాట. బాగుంటే మన యాంకిల్ లెంత్ ఏదైనా లెగ్గిన్తో వాటితో పేరప్ చేసుకోవచ్చు కదా, బాగుందని. చాలా బాగుందన్నమాట. మేబీ నేనైనా యూజ్ చేయవచ్చు, పాపకైనా బాగానే ఉంటుంది తీసుకున్నాం. అయితే స్లీవ్స్ చాలా చిన్నగా వచ్చింది కదా, నేను ఇంత చిన్న స్లీవ్స్ అయితే యూజ్ చేయనమాట, పాపకైతే బాగుంటుంది. ఫ్రాక్ టైప్ వచ్చింది అనమాట, మొత్తం ఫ్రాక్ టైప్ వచ్చింది. ప్యూర్ ర్యాన్ క్లాత్ అండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. స్లీవ్స్ మనకి చిన్న స్లీవ్స్ వచ్చింది, ఇంతవరకు స్లీవ్స్ వచ్చింది. నేను అంత చిన్న స్లీవ్స్ యూజ్ చేయలేను అనమాట, నావి ఎల్బో స్లీవ్స్ ఆర్ ఇలాంటి స్లీవ్స్ యూజ్ చేస్తాను. ఇలా సింపుల్గా ఇలా వచ్చింది. ఫ్రంట్ అంతా ఇలాగా బటన్స్ లా వచ్చాయన్నమాట, బ్లాక్ మీద ఇలా వైట్ బటన్స్ లా వచ్చింది. బటన్స్ మనం రిమూవ్ చేయొచ్చు కావాలంటే, అవసరం కూడా లేదు ఎందుకంటే నెక్ పెద్దగా వచ్చింది కాబట్టి జస్ట్ ఇలా వేసేసుకోవచ్చు. ఫుల్ ఫ్రాక్ అండి, ఇలా ఫ్రాక్ లాగా వస్తుంది, చిన్న కుర్చీ లాగా వచ్చి ఇలా ఫ్రాక్ లాగా వచ్చింది. ఫ్రంట్ ఇది బ్యాక్, చాలా బాగుంది. ఏదైనా వైట్ లెగ్గిన్ తోటి పేరప్ చేసుకోవచ్చు. హాఫ్ లెంత్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి, దాంతో కూడా పేరప్ చేసుకోవచ్చు. ఫ్రాక్ మొత్తం ఫ్రాక్ ఇలా వచ్చింది. ఒకసారి సైడ్ నా పిక్ అయితే పెడతాను, నేనైనా పాపైనా వేసుకుని సైడ్ నా పిక్ పెడతాం, ఎవరు సెట్ అయితే వాళ్ళకి. మొత్తం ఇదైతే ఒక ఫ్రాక్, ఇది ఎవరైనా కొత్తగా ట్రై చేయాలో చేసుకోవచ్చండి, బాగుంది, కంఫర్ట్ గా ఉంది, ఎక్స్పోజింగ్ ఏమీ లేదు, ఆడ్గా అయితే అసలు ఉండదు, చాలా చాలా బాగుంది. నాకైతే బాగుంది అనిపిస్తుంది అనమాట. టోటల్ గా అయితే ఈ రోజు రివ్యూ నేను జెన్యూన్ గానే ఇచ్చాను అనుకుంటాను. మీకు ఏదైనా నచ్చితే డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం డిఫరెంట్ గా చూపించాను కదా కలెక్షన్ లో అన్నిటికంటే, ఇప్పుడు చూపించిన కాకుండా కొంచెం డిఫరెంట్ గా. ఇంతకు ముందు కూడా ఒక ఆరెంజ్ కలర్ ఫ్రాక్ ఒకటి కాటన్ చూపించాను, అది కూడా అందరూ చాలా బాగుంది అన్నమాట. మంచి ఫ్యాబ్రిక్ తోటి జస్ట్ 350 రూపీస్ కి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాం అది కూడాను. ఇది కూడా 350 or 320 రూపీస్ అండి, 350 రూపీస్ బిలో ఉందనుకుంటాను. ఒకసారి చెక్ చేసి సైడ్ న పెడతాను. మొత్తం మీద ఈ రోజు రివ్యూ అయితే నేను జెన్యూన్ గానే ఇచ్చాను అనుకుంటాను. ఇందులో మీకు ఏదైనా నచ్చితే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అని డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే కొంచెం కొత్తగా చూపించాను అనమాట, ఎప్పుడు టాప్ బాటమ్ దుపట్టా అలాంటివి చూపిస్తాను కదా, కొంచెం డిఫరెంట్ గా ఫ్రాక్ అయితే ఒక కొత్త కలెక్షన్ యాడ్ చేస్తాను కలెక్షన్ లోని. తప్పకుండా మీ అందరు నచ్చింది అనుకుంటాను. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి, నేను తీసుకున్న బ్లాక్ ఎందుకో కారణం మీకు చెప్పేసాను కూడాను. మీకు కలర్ కావాలంటే కలర్ చాయిస్ తీసుకోండి, అన్నిటికీ కలర్స్ ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి. ఇంకా డ్రెస్సెస్ అన్ని నేను XXL తీసుకున్నానండి. See you next video with best video. Bye bye.